అంతర్ముఖానికి స్వాగతం. ఓటమిని ఓడించేది ఒకటే కృషి. ప్రతి మనిషికి రకరకాల కోరికలు ఉంటాయి. నేను కాలేజెస్లో స్కూల్స్లో ఉపన్యాసాలు ఇచ్చేటప్పుడు మీలో ఎంతమంది జీవితంలో పైకి వద్దాం అనుకుంటున్నారంటే అందరూ పైకి వద్దాం అంటారు. ఎంతమందికి ఫస్ట్ క్లాస్? అందరూ ఫస్ట్ క్లాస్. ఎంతమంది ఐఏఎస్ 50 మంది, ఎంతమంది ఇంజనీర్లు 50 మంది, డాక్టర్లు 100 మంది, ఇలా రకరకాలుగా చేతులు ఎత్తుతారు. మరి కానీ తర్వాత చూసుకుంటే ఆఫ్టర్ 5 years or 6 years ఎందుకు అందరూ తమ అనుకున్న సాధించలేరు? ఎందుకంటే కోరిక వేరు, గమ్యం వేరు. కోరిక గమ్యానికి మధ్యలో ఉన్న తేడానే కృషి అంటారు. అదే అంతర్ముఖంలో ఈరోజు మన సబ్జెక్ట్. ఓటమిని ఓడించేది ఒకటే కృషి. కృషి చేయమని చెప్పేది బుద్ధి, కోరికని పెంచుకోమని చెప్పేది మనసు. మనసు వేరు, బుద్ధి వేరు. బుద్ధి ఎప్పుడు మంచి చెప్తుంది. దీని గురించి చాలా డిస్కస్ చేసాం ఇదే ఎపిసోడ్స్లో. మనసు ఎప్పుడు కోరిక చెప్తుంది, బుద్ధి మంచి చెప్తుంది. బుద్ధి చెప్పినట్టు నడిచేవాడే జీవితంలో పైకి వస్తాడు. ఓడిపోయేవాడు ఒకసారి ప్రయత్నిస్తాడు, గెలిచేవాడు కృషి చేస్తూనే ఉంటాడు. ఒక రేస్ జరుగుతుంది, పరుగు పందెం జరుగుతుంది. ఒక కుర్రోడు చాలా కృషి చేశాడు, దాదాపు 1 సంవత్సరం నుంచి కృషి చేశాడు. పిస్టల్ సౌండ్ వినపడగానే పరిగెత్తడం మొదలుపెట్టాడు. అతనికి ఏమీ కనపడటం లేదు, చుట్టూ ఉన్న జనం ఏమీ కనపడదు, కేవలం గమ్యం ఒకటే కనబడుతుంది. పరిగెడుతున్నాడు. చప్పట్లు వినబడ్డాయి. గమ్యం చేరుకొని చూశాడు. అప్పటికే 4 ముందు పరిగెడుతున్నారు. అతడికి దుఃఖం కలిగింది. ఇంత కష్టపడి ఇంత చేస్తే నాకన్నా ముందు 4 ఉన్నారా? ఈ లోపల నిర్వాహకులు పరిగెత్తుకుంటూ వచ్చారు. చేతులు తీసుకొని షేక్ హ్యాండ్ ఇవ్వడం పెట్టారు. అతడు దుఃఖంతో నాకన్నా ముందు 4 పరిగెడుతున్నారు కదా అన్నాడు. అప్పుడు వాళ్ళు అన్నారు, సార్ వాళ్ళు ఇంకా 4వ రౌండ్ పరిగెడుతున్నారు, మీరు ఆల్రెడీ 5వ రౌండ్ కంప్లీట్ చేశారని చెప్పి. ఎప్పుడైనా సక్సెస్ అలా ఉంటుందండి. అందుకే బౌండిపాటి రాధాకృష్ణ గారు కీర్తిశేషుల నాటకంలో ఒక డైలాగ్ చెప్తారు, అదిగో వినరా చప్పట్లు, అవే గదరా ఆకలిగొన్న కళాజీవికి పంచపక్ష పరమాన్నాలని చెప్పి. ఒకసారి ఈ గెలుపు తాలూకు పరిణామం చూస్తే అది డబ్బు అవ్వచ్చు, కీర్తి అవ్వచ్చు, చప్పట్లు అవ్వచ్చు, ఏదైనా అవ్వచ్చు, ఇంత బాగుంటుందా గెలుపు అనిపిస్తుంది. అందుకే ఈ ప్రపంచంలో మనుషులు 2 రకాలు. చప్పట్లు కొట్టేవాళ్ళు, కొట్టించుకునేవాళ్ళు. వాల్ పోస్టర్లకి కొబ్బరికాయలు కొట్టేవాళ్ళు, వాల్ పోస్టర్ మీద నిలబడేవాళ్ళు. మీరు ఏ జాతిలో ఉంటారో మీరు డిసైడ్ చేసుకోవాలి. దానికి కావాల్సింది ఒకటే కృషి. చాలామంది అనుకుంటారు కృషి అంటే అన్నీ వదులుకోవాలి అని. సినిమాలు వదులుకోవాలి, ఫేస్బుక్లు వదులుకోవాలి, ఫ్రెండ్స్ వదులుకోవాలి. వదులుకోక్కర్లేదు, లిమిట్లో పెట్టుకుంటే చాలు. నీ ఫేసే ఒక బుక్, నీకు మళ్ళీ ఫేస్బుక్ ఎందుకు? నీ ఫేస్ చూసి అందరూ చదవాలి, అబ్బా ఎంత బాగుందో ఈ ఫేస్ అనుకోవాలి. అదే ఫేస్బుక్ అంటే. మీరు దయచేసి పెర్ఫార్మర్లో ఉండండి, వాచర్లో ఉండకూడదు. మళ్ళీ చెప్తున్నాను, పెర్ఫార్మర్లో ఉండే ఆనందం, వాచింగ్లో కూడా ఆనందం ఉంటుంది, కానీ పెర్ఫార్మర్లో ఉండే ఆనందం చాలా గొప్పదండి. మీరు రాసిన కథ ఒకళ్ళు మెచ్చుకోవటం, ఆఖరికి మీరు ఇంటి ముందు వేసిన ముగ్గు ఒకళ్ళు మెచ్చుకోవటం, మీరు తయారు చేసిన కూర ఒకళ్ళు మెచ్చుకోవటం, దీనికన్నా మ్యాక్రో లెవెల్లోకి వెళ్తే మీకు నోబెల్ ప్రైజ్ రావటం, సాహిత్య అకాడమీ అవార్డు, చిన్న లెవెల్ నుంచి పెద్ద లెవెల్ వరకు ఈ విజయం అనేది చాలా గొప్ప సంతృప్తినిస్తుంది. దాన్నే కృషి అంటారు. కన్వర్ట్ అన్ఫార్చునేట్ ఈవెంట్స్ ఫర్ పాజిటివ్ రిజల్ట్స్. ఒక్కోసారి జీవితం మనం అనుకున్నట్టు ఏం సాగదండి. ఉదాహరణ నా జీవితం తీసుకుంటే యాజ్ ఎ రైటర్ నేను స్టార్ట్ చేశాను లైఫ్. సడన్గా కంప్యూటర్స్ వచ్చేసినాయి, ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, పుస్తకాలు చదవటం మానేసి ఆడవాళ్ళు, పాఠకులు వీళ్ళందరూ టీవీ చుట్టం మొదలుపెట్టారు. ఒక పుస్తకం కొనాలంటే 200 రూపాయలు. కేబుల్ ఆపరేటర్ 200 రూపాయలు ఇస్తే 4 రోజులు ఎంజాయ్ చేయొచ్చు, వంట చేసుకుంటూ కూడా టీవీ చూడొచ్చు. ఇలా ఎప్పుడైతే చేంజ్ వచ్చిందో పుస్తకాలు చదవటం మానేశారు. అప్పుడు నేను ఈ పర్సనాలిటీ డెవలప్మెంట్ వైపు వచ్చాను. అలాగే సినిమాలు ఫెయిల్ అయినాయి. సినిమాలు ఫెయిల్ అయితే దట్ ఈస్ నాట్ ది ఎండ్ ఆఫ్ ది రోడ్. అది ఎండ్ కాదు, ఇట్స్ బిగినింగ్ ఫర్ అనదర్ చాప్టర్. ఇంకో కొత్త అధ్యాయం మొదలు పెట్టడానికి అది బిగినింగ్. దీనికి సంబంధించిన ఒక బ్యూటిఫుల్ స్టోరీ వినండి. ఆనంద్ అనే అతను కుర్రోడు బ్యాంక్లో ఎంప్లాయీ, చేరి ఒక 5 సంవత్సరాలు 6 సంవత్సరాలు అయింది. ఒక రాత్రి బాగా పనిచేసి రాత్రి 9ంటికో 10ంటికో వస్తూ ఉంటే ఒక దొంగ కనబడి వాడిని కత్తి చూపించి మొత్తం వాచి అవన్నీ ఇచ్చిమంటాడు. కానీ ఆ దొంగకి తెలియంది ఏంటంటే ఇతను కరాటే ప్లేయర్. ఇది మాట మీద మాట పెరిగేసరికి వాడు కత్తి తీసుకొని ఆనంద్ వెనక్కి తిప్పి ఒక సినిమాలాగా ఇట్లా చేసేసరికి వాడు చచ్చిపోయాడు దొంగ. ఇతను ఆల్రెడీ ఒక చిన్న పెగ్ వేసుకుని ఉంటాడు, వస్తూ తాగి ఉన్నాడు, ఎదుటి మనిషిని చంపేశాడు. ఈ 2 కారణాలు చూసి ఆత్మరక్షణ కోసం చంపేశాడని తీసుకోకుండా కన్సిడరేషన్లోకి జడ్జి యావజ్జీవ కారాగార శిక్ష వేస్తాడు. చూడండి, బెదిరించిన వాడు దొంగ, ఇది ఇట్స్ అన్ యాక్సిడెంట్ బట్ ఇట్ హ్యాపెండ్. ఇప్పుడు కొన్ని సంవత్సరాలు జైల్లో ఉండాల్సి వచ్చింది. థింక్ వాట్ యూ కెన్ డూ ఇన్ క్రైసిస్. ఇది చాలా ముఖ్యం అండి. ప్రతివాడికి సమస్యలు వస్తాయి. సమస్య వచ్చిన తర్వాత పరిష్కారం నువ్వు ఎలా ఆలోచిస్తావు అనే దాని మీదే నీ జీవితం ఆధారపడి ఉంటుంది. ఇప్పుడు ఆనంద్ ఫస్ట్ ఆలోచించింది, కొత్తగా ఒక 7 సంవత్సరాల క్రితం ఎప్పుడు పెళ్ళైన భార్య, ఒక 2 పిల్లలు ఉన్నారనుకుందాం, వాళ్ళని ఎలా చేయాలి. ఈ 7 సంవత్సరాల్లో
కొంత డబ్బు సేవ్ చేసుకున్నాడు, ఆ డబ్బు వాళ్ళకి చెందాలి, నెక్స్ట్ ఏం చేయాలి. అప్పుడు అతనికి ఆలోచన వచ్చింది. చిన్న చిన్న ఆర్టికల్స్ రాయటం మొదలుపెట్టాడు. ఆ జైల్లో ఉండే ఖైదీలు వాళ్ళ జీవిత చరిత్రలు రాయటం మొదలుపెట్టాడు. విపత్కర పరిస్థితుల్లో మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, ఇది నచ్చింది పాఠకులకి. పాఠకులకి ఎప్పుడు ఏం నచ్చుతుందంటే మనుషుల్లో ఉండే నెగిటివ్ కోణాలు, మనుషుల్లో ఉండే విపత్కర పరిస్థితులు, వాళ్ళని ఎలా అధిగమించాలి. ఎందుకంటే వీళ్ళు ఎలాగో అధిగమించలేరు కాబట్టి దట్ ఈస్ కాల్డ్ సెల్లింగ్ ఆఫ్ డ్రీమ్స్. సప్నం కా సౌదాగర్ అంటారు, కళలో వ్యాపారం అంటారు దీన్ని. ఎప్పుడైతే నువ్వు ఇప్పుడు సినిమాలు ఎందుకు ఆడుతున్నాయి, ఒక హీరో 10 మందిని కొడతాడు కాబట్టి తను చేయలేడు, కాబట్టి ఒక హీరోయిన్ అతను ప్రేమిస్తుంది కాబట్టి తను ఎవరు ప్రేమించరు, కాబట్టి ఈ సినిమాలు ఆడుతూ ఉంటాయి. ఇదే టెక్నిక్ సినిమాల్లో. అలాగే ఇతని రచనలన్నీ బాగా పాపులరైజ్ అయినాయి. అయ్యే కొద్దీ డబ్బులు అవడం మొదలుపెట్టి పబ్లిషర్స్ వెంటబడ్డారు. జైల్లో కూర్చుని రాయటం మొదలుపెట్టాడు. బయటకు వచ్చేసరికి దాదాపు ఒక 50 లక్షలు సంపాదించాడు. అతడు ఇప్పుడు చెప్తాడు, ప్రపంచంలో ఇది చూశాను, నేను అది చూశాను, రకరకాల వ్యక్తులు చూశాను. నేను జైలు నుంచి బయటకు వచ్చిన తర్వాత నా బంధువులు, దగ్గర వాళ్ళందరూ దూరం చేశారు నన్ను. ఎందుకంటే మర్డరర్ అన్నారు. జరిగింది అందరికీ తెలిసినా కూడా నన్ను మర్డర్ అన్నారు. నేను పట్టించుకోలేదు, ఎందుకంటే నాకు కొత్త ప్రపంచం మళ్ళీ రెడీగా ఉంది. వీళ్ళు కాకపోతే ఇంకోళ్ళు. ఎప్పుడైతే నా చుట్టూ ఉన్న మైనస్ పాయింట్స్ నేను స్వీకరించడం మానేశానో ప్రపంచం అంతా పాజిటివ్గా కనబడింది నాకు. దాని మెటీరియలిజం అంటారా, రియలిజం అంటారా, ఏమంటారో మీ ఇష్టం అది, బట్ నా లైఫ్ నాది అన్నాడు. ఎప్పుడున్నా సరే కృషి చేసేవాడికి, తన ప్రపంచంలో తాను ఉండేవాడికి స్నేహితులు తక్కువ ఉంటారు, అనుచరులు ఎక్కువ ఉంటారు, ఫాలోయర్స్ ఎక్కువ ఉంటారు. అతను టైం వేస్ట్ చేసుకోడు. ఎప్పుడు అతను గమ్యం ఒకటి. ఎప్పుడు టైం దొరికినా సరే నేను నెక్స్ట్ ఎలా ఇంకొంచెం డబ్బు, ఇంకొంచెం ప్రేమ, ఇంకొంచెం కీర్తి, ఇంకొంచెం పలుకుబడి, ఇంకొంచెం అని ఆలోచిస్తుంటాడు. దీన్నే అవేకెన్ ది జైంట్ విత్ ఇన్. నీలో ఉన్న మహామేధావినో మహారాక్షసుడినో ఎవరినో నువ్వు ఎంత తొందరగా నిద్ర లేపితే జీవితంలో అంత పైకి వస్తావు అంటారు. థ్యాంక్ యూ వెరీ మచ్.